సరే ముందుగా లైట్లైన్స్ ఇద్దాం. 3 రోజుల తర్వాత మళ్ళా లైన్లు, పైసలు దొరికినోళ్ళు పెట్టాలన్నట ఖర్చు. ఇక అంతా ఆన్లైన్ అంగడి, అమ్ముడు ఒకటే తక్కువ గొంగడి. ఇండ్లు కట్టించిన పెండ్లి పిల్ల, గరీబోళ్ళు యాద్ చేస్తారు మళ్ళా మళ్ళా. చలికి వణుకుతుండ్రట దేవుళ్ళు, ఎచ్చగా కప్పిండ్రు రగ్గులు. పిల్లం దేవులాడుతున్న సత్తి. ఎంజీబీఎస్ కలెక్టర్ డాక్టర్ ఎల్ఎంఎల్ ఎంఫీల బిడ్డలు వచ్చిన నాకు వద్దు. బి 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 బిత్తిరి సత్తి మేనేజర్ కు దొరికిండు అల్లుడు కత్తి. అమ్మా అమ్మా నేను చాక్లెట్ కొనుక్కుంటా, నాకు పైసలు ప్లీజ్ అమ్మా. అరే మీ డాడీ బ్యాంకు కడుకోండి అమ్మా, రాంగనిస్తా సరేనా. ఏమమ్మా కోడలి పిల్ల చల్లగా చలి పెడతాంది, ఇంత సాయి కొట్టు పోయే రాదు. అయ్యో ఉండండి మామయ్య, మీ కొడుకు బ్యాంకు పోయిండు, రాగానే పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ పెట్టిస్తా సరేనా. మల్లక్క ఓ మల్లక్క, ఇంత మంచి నూనె పోయే రాదు. మీ అన్న బ్యాంకు కానీ అప్పుడు పోయిండు, రాగానే కొనుకొచ్చి మళ్ళీ మీ మీదకి ఇచ్చేస్తాం. ఏం మా ఇంట్లో ఏడుందక్క, ఆయన కూడా పొద్దుగాలనే పోయిండు, వీళ్ళిద్దరు బ్యాంకు కూడా కలుసుకోవచ్చునా. ముచ్చటగా 3 రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ అల్లర్సండి బ్యాంకుల ముంగట లైన్లు సురువైనాయి. యాడ చూసినా కిలోమీటర్ల పొడుగుతా లైన్లే. ఒక్కొక్క తాన టోకన్లు వంచిండ్రు పబ్లిక్ గొడవలు పడకుండా. గోసంత లైన్ కట్టినా కొన్ని బ్యాంకుల కాడ పైసలే అందలే. అందినోళ్ళు ఆకాశం అందుకున్నంత సంబురంగా ఫీల్ అయినరు. ఇక ఏటీఎంలదైతే పాత కథే, నో క్యాష్ బోర్డులకు దుమ్ము పట్టినా తీసేసే భాగ్యం ఇంకా రాలే. పైసలు ఇస్తున్నామన్న ఆనందంలా ఆర్బీఐ ఆఫీసర్లు పబ్లిక్ కి చక్కటి సలహా ఇస్తుండ్రు. పైసలు వచ్చినోళ్ళు ఇంట్లో దాసుకోవద్దట, తప్పకుండా ఖర్చు పెట్టాలన్నట. బయటికి తీస్తేనే కదా ఇంకొకరికి అందేది. కరెక్టే, లేకుంటే కొత్త నోట్లు కూడా మళ్ళా నల్లపైకమైతుంది. కానీ శేఖర్ రెడ్డి సారోసంటి మోతెవర్లు బయటికి తీయాలే మొదలు. 100 కోట్ల రూపాయలు ఇండ్లలో దాసుకుండ్రు. ఆల్చమైన ఒక మంచి పని చేస్తుండ్రు ఆర్బీఐ సార్లు. అదేంటంటే నవంబర్ 8వ తారీఖు సంది బ్యాంకులుండే సీసీ కెమెరాల సీడీలను పంపిమని ఆర్డర్ వేసిండ్రు. గప్పుడు గల్మలకెళ్ళి లెవెల్ వచ్చిండ్రు, కిటికీల వెనక దర్వాజలకెళ్ళి ఏమేమి వ్యవహారాలు నడిచినాయో తెలుస్తాయన్నట్టు. బ్యాంక్ ఆఫీసర్ల మీదీలు నజరేసిండ్రు కానీ ఆర్బీఐలో కూడా ఇసొంటి దొంగలున్నారు. కమిషన్లకు కకృతివాడి నోట్లు మారుస్తున్న ఒక ఆఫీసర్ని అరెస్టు చేసిండ్రు యాళ్ళ. ఈ ముచ్చట్లు ఇట్లున్నాయా, ఓ దిక్కు నాకే స్మార్ట్ ఫోన్ వత్తరాదు, ఇక పబ్లిక్ ఫోన్లు కొనుక్కొని అందులోకెళ్ళి బ్యాంక్ వ్యవహారాలు నడిపిస్తారులే అని పాత ప్రధానమంత్రి దేవేగౌడ సారు గట్టిగానే అడిగిండు సెంటర్ సర్కార్ని. ఎవలేం మాట్లాడినా అరెస్టులు చేసినా పబ్లిక్ కి సరిపోని పైసలు ఎన్నరు దొరుకుతాయో ఏమో పోండ్రి. ఏం కొందాం, ఏది కొందాం, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది మంచిలే, ఇది వద్దు, ఇది కూడా నచ్చలే. ఇంకా అబ్బా అంత పెద్ద దావత్కి గిదని సరిపోతుంది, ఇది కూడా వద్దు. ఇది ఓకే అయ్యేటట్టుంది. ఎన్ని కిలోలు ఉంది? 12 కిలోలు సరిపోవచ్చు. ఎందుకైనా మంచిది, ఇంకోటి చూద్దాం. అబ్బా ఇది మంచిగా ఉంది కానీ ఈ పెయ్యి మీద బొచ్చ ఎక్కువ ఉంది, ఇది వద్దు. ఓరే నాయన, ఇంట్లో ఏది కొన్నా ఒట్టమే ఉన్నట్టుంది కదా. మీరేంటి అట్లా చూస్తుండ్రు? కొన్ని వద్దులైతే చెప్ప వార్తలు చూడండి. బట్టలు బుట్టలు బూట్ల లెక్కనే ఆన్లైన్ అంగడ్లకు గొర్రెలు మేకలు వస్తున్నాయి. ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు నచ్చింది బేరం చేసుకోవచ్చు. పొంటెలను, మేక మరకలు, కొదుమలు దేనికది పోటువలు దింపి మాంసం ఎంత వెళ్తుందో వివరాలు రాసి పెడతారు మొదలే. గడ్డి తింటదా, దాన బుక్కుతుందా, తుమ్మాకు నములుతుందా, ఇట్లా మొత్తం వివరాలు రాస్తారు పోటువల కింద. గొర్రెకో నంబర్ వేస్తారు, దాని మీద రేటు ఉంటది. ఇక మనకు నచ్చిన దాన్ని బేరం చేసుకోవచ్చు. ఆన్లైన్ అర్రాసు పాటల ఎవరు ఎక్కువ ధర పెడితే మాలాలకే. గొర్రెల బిజినెస్ అంతా బర్ల శాఖ ఆఫీసర్లే నడిపిస్తారట. మా తాన సుక్క గొర్రున్నది, మా తాన మేక మరకున్నదని మతలా పంపితే ఆఫీసర్లు పోటువలు దింపి ఆన్లైన్లో పెడతారట. వచ్చిన పైకం గొర్రెల కాపర్ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది డైరెక్ట్గా.
అదే బయట అంగట్లయితే నడిమిట్ల బోకరిగాళ్ళు మోపై కొనేటోళ్ళను బక్రాలను చేస్తారు. అటు గొర్రెలు కాసేటోళ్ళ క్లాసు, ఇటు తినేటోళ్లకు తునకలు చాలయి. ఈ సంక్రాంతి పండుగకు మంచి మటన్ కావాలనుకునేటోళ్ళు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు కర్ణాటకలా. ఆన్లైన్లో అమ్ముతున్నారు కాబట్టి గొర్రెను కొంటే కోడి ఫ్రీ, మేకను కొంటే కోడి పుంజు ఉచితమైన ఆఫర్లు పెట్టుండి సార్లు, ఇంకా మస్తు గిరాకీ అవుతుంది. మీరు ఇప్పటిదాకా మస్తు పెళ్లిలకు పోయి ఉంటారు, అందులో గుర్తుండేటి చాలా తక్కువ. మా లగ్గం అందరికి మళ్ళా మళ్ళా యాదికి రావాలని కొందరు తీరొక్క వంటలు చేసి పెడతారు. అరగనోళ్ళు మళ్ళా తెల్లారిన దాకా యాది పెట్టుకుంటుండొచ్చు. ఇక మంచి మందు దావతిస్తే కిక్కు దిగినాక మందెవలు పోసినరో కూడా మర్చిపోవచ్చు. పెద్దగా పందిరేసి పోటువలు దింపినా అవి ఇంటోళ్ళ తానే ఉంటాయి. కానీ ఈ అక్క చేసిన పని పెళ్లికి వచ్చిన వాళ్ళు జీవితాంతం యాది పెట్టుకుంటారు. వాళ్ళేంది వాళ్ళ పిల్లలు కూడా తలుచుకుంటారు ఈ పెళ్లిని. కొత్తిండ్లు ఉన్నట్టున్నాయి, అన్నిటికి ఒకటే తీర్రాంగేసిండ్రు. తలుపుల డెకరేషన్ కూడా మస్తున్నది. అరే నిన్నీయాలనే కొత్తింట్లో పాలు వంగిసినట్టున్నారు. ఇంట్లో సామాన్ ఇంకా సదిరి పెట్టలేదు. గరీబోళ్ళ కోసం సర్కారేమన్నా కట్టించిందేమో అని అనుకుంటున్నారు కదా, కానీ కాదు, గీ అక్క కట్టించింది. పేరు శ్రేయ, మహారాష్ట్రలో ఒక శ్రీమంతుని బిడ్డే. కోరుకుంటే ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలు వరిష్టోడు అక్కోళ్ళ డాడీ. కానీ అక్క మనసు చాలా గొప్పది. చాలా సింపుల్గా 3 ముళ్ళు వేయించుకుంది. ధూమ్ ధామ్గా లగ్గం చేసుకుంటాయే ఖర్చుతోని ఇగో ఈ ఇండ్లు కట్టించింది పేదోళ్లకు. నయా పైసా కట్నం తీసుకోకుండా పెన్మిటి కూడా శ్రేయక్క చేసిన మంచి పనికి ఆసరైండు. లగ్గానికి పోయినోళ్ళు గిఫ్టులో కట్నమో వేసేస్తారు, కానీ ఈ అక్క పెళ్లికొచ్చిన పేదోళ్లకు కొత్తింటి కాగితాలు తాళాలు గిఫ్ట్ ఇచ్చింది. మొత్తం 108 ఇండ్లను కట్టిస్తుందట. ఆల్రెడీ 90 కట్టుడు అయిపోయినాయి. ఒట్టిగా ఇండ్లు కట్టించడే కాదు, చక్కటి డాంబర్ రోడ్లు వేపించింది, నీళ్ల సౌలత్ చేసింది, కాలనీకి ఏమేం కావాలో అవన్నీ చేసింది. మనం ఎంతమంది శ్రీమంతులను చూస్తలేము, 100 కోట్లు ఖర్చు పెట్టి గొప్పగా పెళ్లిళ్ళు చేస్తారు. కానీ పేదోళ్ళ బతుకుల గురించి గింత గొప్ప ఆలోచన చేసిన శ్రేయక్కకు నిండు మనసుతోని దీవెనార్తలు పెడుతుండ్రు. మేం కూడా తీన్మార్ వార్తల తరపున నీకు, మీ నాయనకు, మీ పెన్మిటికి దండాలక్క. వామ్మో, అయ్యప్ప సాములు ఎగిలివారంగా తానం చేస్తారు, అది కూడా మళ్ళీ చల్లటి నీళ్లతోని. చెప్పులు లేకుంటేనే ఏడికైనా నడుచుకుంటూ పోతారు. ఎంత ఆకలైనా ఓర్చుకుంటారు, కానీ రోడ్ల మీద ఏది పడితే అదే తినరు. అంత నిష్టతో ఉంటారు. మరి అట్లుంటే ఏం కాదా అని మనం అడిగితే మాదేముంది, అంతా అయ్యప్పనే చూసుకుంటాడు అంటారు. ఇసొంటి భక్తి ముచ్చటనే ఒకటి పట్టుకొచ్చినాం. అరే దేవుళ్ళకి ఎరేటి బట్టలు పట్టించిండ్రేంటిదో, అందరికి ఒక్క తీరు బట్టలే, మొఖాలు తప్ప ఏం కనబడతలేవు అంటాను పర్షానాయి చూస్తుండ్రులే. సలి 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 అమ్మ వాళ్ళకి సలి పెడుతుందంట అని రగ్గులు తెచ్చి కప్పిండ్రు. గిట్లా దేవుళ్ళకు సలి పెట్టుడేంటిదంట అని చిత్రంగా అనిపిస్తున్నది కదా. నిజమే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో పట్నంలా కాళికమాత గుడిలోకి వచ్చింది ఈ ఆలోచన. సలి బతుకులకేనా, దేవుళ్ళకు పెట్టరా? వర్షం గిట్ల వాటి సర్ది అయితే దర్శనమిచ్చుడే బంద్ అవుతుందంట అని బుగులు పట్టినట్టు రయ్యవాళ్ళు. ఎవ్వరు నమ్మకాలు అల్లయి. ఇక పొద్దుగాలు ఉరుకు నీళ్లతో విగ్రహాలు కడిగి ఎచ్చబెట్టిన పాలతోని అభిషేకాలు చేస్తారేమో, కానీ ఎచ్చగుంటదంట అని గుడి లోపట సలిమంటేసే రాయి. తంగేడు పువ్వా తంగేడు పువ్వా నా పిల్ల ఏడుందే. ఏంద్రా నీ సంబరము, నీ పాటలు చల్లకుండా ఆపు. ఏంటిది నీకు సంబరం లెక్క కనిపిస్తున్నా? అరే మీ అక్క వాళ్ళు ఉన్నారే, ఈ తమ్ముళ్ళ బాధని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు తెలుసా. అబ్బా నీకేం బాధలరా, తిప్పగా తింటున్నావు, తినదాకా తిరుగుతున్నావు. ఏ బెంకు మేనేజర్ బిడ్డవో నా బాధల్ని తీర్చిపోవా. ఎవరురా పిల్ల? అయినా ఈ నడమ ఈ బ్యాంకులలో లేంది? నా మామ ఏ బ్యాంకు మేనేజరుడు అవుతాడో, ఎన్ని లోట్లు లెక్క పెడుతున్నాడో. ఇప్పుడు కొంతమందికి కొత్త కొత్త లోట్లు కిటికీలకి అందిస్తుండొచ్చు. అదిగా సత్తి, అందరు పిల్లలు ఎంకులాడతారా, కానీ నువ్వేంది మామని ముందు ఎంకులాడుతున్నావు? మేనేజర్ మామనే ముఖ్యం, ఆర్బీఐ బ్యాంకా ఎస్బీఐ బ్యాంక్ అనేది కాదు, మేనేజరే ముఖ్యం. నేను వాళ్ళ బిడ్డనే చేసుకుంటా. అప్పచ్చా, మా ఊర్లో ట్రాక్టర్ భూమయ్య బిడ్డని అడిగితేనే ఇవ్వలేరు, ఇక నీకు బ్యాంక్ మేనేజర్ల బిడ్డలని ఇస్తారు. భూమయ్య నాకు వంకలు పెట్టిండు సంత ఫన్లో అంట అని, అలా బిడ్డే ఊసుగాండ్లు, నేనే వద్దన్నా, ఎవరు చేసుకుంటాడు? నువ్వు ఇక్కడ పిట్టతో రేసేలేయకు. బ్యాంకు మేనేజర్ కాదు కానీ మన ఊర్లో బర్లు కాసే బాలయ్య బిడ్డ మంచిగా ఉన్నదిరా, చేసుకోతామే. ఎంజీబీఎస్ కలెక్టర్ డాక్టర్ ఎల్ఎంఎల్ ఎంఫీల బిడ్డలు వచ్చినా నాకు వద్దు.
బి 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 బిత్తిరి సత్తి మేనేజర్ కు దొరికిండు అల్లుడు కత్తి. ఏమైందిరా నీకు తుమ్మ బంక పట్టినట్టు పట్టినావు ఆలతానే ఏముంది అంతగానం వాళ్ళకే మస్తు ఇల్లు ఉంది. బిడ్డనిస్తారు మళ్ళీ అల్లునికి రూపాయల కట్టలు ఇస్తారు ఇంటికి తోలుతారు. ఇక తోలుతారు బ్యాంకు పోతే 2000 రూపాయలు అడిగితే 10 రూపాయల చిక్కలు ఇస్తుండ్రా బస్తాలలో మూట కట్టి. చుట్టాలకు చిక్కలు ఇయరాక కొత్త కొత్త లోట్లు ఇస్తారు సిలక్. ఆర్బీఐ బ్యాంకు లెక్కలు తీస్తున్నదట అట్లా పక్కదారి పట్టిన పనందరూ అవుతుంది ఇప్పుడు. ఎప్పుడు పట్టుకుంటారు ఎవరినో పట్టుకుంటారు ఎవరికో సిసిక పడుతుంది. నువ్వు ఎప్పటికి అడ్డమే పడుతుంటావు. అక్క నీకు బ్యాంకు మేనేజర్ బిడ్డ ఫర్షాన్ ఉందా ఎవరన్నా? నేను బేగం బజార్ పోయి బాసింగాలు కొనుక్కొచ్చుకుంటా. చెప్తే అర్థం కాదా? అయినా అలా బిడ్డలను చేసుకుంటే ఏం రాదురా నీకు? కొత్త లోట్ల ఆసన వాళ్ళే ముందు మురుక చూస్తున్నారు. ఉన్నోళ్ళకు పైసలు కట్టలు ఇచ్చి అక్కర తీరుస్తున్నారు. అల్లున్న అయితే నా అక్కర కూడా తీరుస్తారు. అదిగా సత్తి ఇప్పుడు బ్యాంకు మేనేజర్ బిడ్డను ఇంకో బ్యాంకు మేనేజర్ కొడుకే ఇస్తారు. నీకెందుకు ఇస్తారా? ఈ సత్తి దేని మీద అంత అల్కగా ఆశపడడు. ఒక్కసారి ఆశపడితే దాన్ని దొరకబట్టేదాకా దేవులాడుతూనే ఉంటాడు. ఇంకెవరన్నా చెప్పండిరా బాబు, వాళ్ళు ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయినరు. నీకు ఇయ్యర్రా సప్పుడు కాకుంటే ఇంటికో నువ్వు. ఎక్కడ ఉన్నాదో నా పెన్లి పిల్ల, ఏడా ఉన్నాడో నా బ్యాంకు మేనేజర్ మామా. మావాడు ఎంత చెప్పి నినేటట్లేడు కానీ అంటే బ్యాంకు మేనేజర్లు అందరు అట్లనే ఉంటారని కాదు. ఆడొగలు ఈడొగలు పైసా కాశపడి బ్యాంకుల్ని బదనాం చేస్తుండ్రు. పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు చాలా మందే ఉంటారు. 100 మంది ఒక్కపారే వచ్చినా ఓపికతో పనిచేస్తారు కాబట్టి కొంతన్నా మన తిప్పలు తీరుతున్నాయి. నేను వయేస్తా మరి. నమస్తే.